ప్రభువును రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఉదయకాలం మందు ప్రభు బిడ్డలుగా కృపావాక్య ధ్యానములో పాలుపంపులు కలిగి ఉంటున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. సమస్తము కూడా జరిగించువాడు, మన కార్యములను సఫలపరచువాడు, మొరపెట్టగా ఆలకించి ఉత్తరమిచ్చేటువంటి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. కీర్తన 57వ కీర్తన 2వ చరణములో ఉన్న మాట నేను చదువుతున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామములో నాయనా మమ్మలను తిరిగి మరొక దినము ప్రవేశపెట్టి మాకై ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి భక్తుని జీవితంలో అతనికి ఏది కావాలన్నా, ఏది జరగాలన్నా మనుషులకు మొరపెట్టుకోకుండా ఆ విషయాన్ని, కార్యాన్ని లోకంలోకి తీసుకువెళ్లకుండా నలుగురితో పంచుకొని ఏదో మేలు పొందుకోవాలా అన్నట్టు కాకుండా అతను దేవునికి, మహోన్నతుడైనటువంటి దేవునికి ప్రతి విషయాన్ని కూడా విన్నపించుకుంటున్నాడు. అందుకని భక్తుడు అంటాడు, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేసేటువంటి వాడు ఆయనే, నా కార్యాలలో విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే, నా ప్రయత్నాలలో ఫలితం ఇచ్చేటువంటి వాడు ఆయనే, నా యొక్క కార్యం విషయంలో మంచి ముగింపుకు తీసుకుని వచ్చేవాడు ఆయనే, నడిపించువాడు ఆయనే, జయమిచ్చువాడు ఆయనే. నా యొక్క మరి క్రియలు కానీ, నా పనులు కానీ, నా చర్యలు కానీ అన్నిటిని కూడా ఆయన జరిగించువాడుగా ఉన్నాడు. అందుకని మహోన్నతుడైనటువంటి దేవుడు అంటే అత్యంత గొప్పవాడు, అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సర్వోన్నతుడు అన్నట్టుగా ఆయన భావిస్తూ, ఆయన కార్యాలను బట్టి ఆయన ఘనపరుస్తూ, ఆయన ప్రభావం ఏంటో అది గ్రహించినటువంటి భక్తుడు ఆయన మహోన్నతుడిగా పిలుచుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మరి ప్రభు ఆయన మరి కార్యాలను జరిగించాలి అని అంటే, మన కార్యాలు జరగాలి అంటే మనము కూడా మనుషులకు కాకుండా దేవునికే మొరపెట్టేటువంటి దేవునికి, ఏ దేవునికి? మహోన్నతుడైనటువంటి దేవునికి. ఏ దేవునికి అంటే కార్యాలని సఫలపరిచేటువంటి దేవునికి మొరపెట్టుకోవాలి అనేటువంటి అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. ఆ క్రమంలో బైబిల్లో మనం చూసినప్పుడు మన కార్యాలు సఫలపరచబడాలి అని అంటే కీర్తన, మొదటి కీర్తన 2-3 చరణాలలో అక్కడ రాయబడినటువంటి మాట ఏమనుందంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలం యోరన నాటుబడినదై ఆకువాడక తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు వలె రెండును, అతడు చేయనంతయు సఫలమగును. చేయనిదంతయు కూడా, అతను చేసేటువంటి ప్రతిదీ కూడా అది సఫలమగును. అతను సఫలమైనటువంటి వాడు ఎలాగుంటాడు అంటే, నీటి కాలువ యోరన నాటబడినటువంటిదై ఆకువాడక మరి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎప్పుడు కూడా పచ్చదనం కలిగినటువంటి, ఎప్పుడు కూడా సమృద్ధి కలిగినటువంటి మంచి మరి అనుకూలము అనేది భక్తుడు అంటాడు. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచు అందులో చెప్పబడినటువంటివి ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది బోధిస్తున్నప్పుడు అదే మనం పాటించాలి. మన ఇష్ట ప్రకారంగా మనం ఫస్ట్ మన మనసుకు వచ్చినట్లుగా, మన తలంపుకు వచ్చినట్లుగా సొబుదిని ఆధారం చేసుకొని మనం చేసేసి ప్రభుకు విరోధముగా, ప్రభుని కాదన్నట్టుగా చేసేసి వాటిలన్నింటిలో కూడా మరి ఓటమి వచ్చినప్పుడు, వాటన్నింటిలో కూడా నష్టపోయినప్పుడు అప్పుడు పరుగులు తీస్తూ వస్తూ అప్పుడు దేవుడు కావాలి, దేవుడు చెయ్యాలి, దేవుడు చేస్తాడు అన్నటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అది అన్నీ జరగకుండా అంత టైము, అంత బలము, అంత ఆయుష్, అంత కాలము అంత నష్టపరుచుకొని మరి దాని విషయంలో ఇబ్బంది పడేదానికంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం పఠించాలి, వాటిలో ఉన్న విషయాలను ధ్యానించాలి. అందులో ప్రభు చెప్తాడు ఎలాగా ఏంటి అని, వాటిని అనుసరించాలి. అప్పుడు నీ యొక్క సమృద్ధి, నీ యొక్క మరి ప్రయోజనాలు, నీ యొక్క లాభము, నీ కార్యములో విజయము అనేది చూడగలవు. రెండవదిగా కీర్తన 20 కీర్తన 4-5 చరణాలలో అక్కడ అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరుస్తాడు. ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక అంటే, నీ కోరికని తీర్చేటువంటి వాడు ఆయనే. నీకు ఆలోచనలను ఆయన యావత్తును కూడా సఫలపరచాలి అంటే భక్తులు అవి మరి మనుషుల యొక్క మాటలు తీసుకొని, మనుషుల యొక్క నడిపింపు కాకుండా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నుండి తన యొక్క అవసరతలు ఏంటో అన్నట్టుగా ప్రభు సన్నిధిలో వాళ్ళు ధ్యానపూర్వకంగా ప్రభుకు విన్నపించుకుంటున్నప్పుడు వాళ్లకు దేవుడు వారి యొక్క కోరికనేంటో, వారి ఆలోచన ఏంటో వాటిని జరిగించడానికి, వాళ్ళు ఆ యొక్క కార్యాలు చూడటానికి ప్రభు సహాయం చేస్తారు. కనుక హన్నా విషయంలో కూడా మరి ఆమె మందిరానికి రాకుండా, సన్నిధికి రాకుండా బయట ఉంటూ ఆమె యొక్క ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కొంచెం ఆమె ఎక్కువగా చేసి ఉండొచ్చు. చివరికి దేవుని మందిరంకి వచ్చి తన హృదయాన్ని మరి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఆమె యొక్క బాధనంతా కూడా వ్యక్తం చేసి ప్రభుకు మొరపెట్టుకున్నప్పుడు ప్రభు ఆమె యొక్క కోరికను ఆయన జరిగించటం, ఆమె జీవితంలో కూడా అన్నీ కూడా సఫలం కావటం అనేది చూడగలిగింది. అలాగనే మూడవదిగా చూసినప్పుడు 138వ కీర్తన 8వ చరణములో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరము ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఇక్కడ నా పక్షముగా అనంటే అతను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో, దేవుని యొక్క మరి విషయాలలో ఎంత జాగ్రత్త కలిగినటువంటి వాడుకున్నాడో, దేవుని యొక్క మరి సన్నిధిని, దేవుని యొక్క కృపను గ్రహించినటువంటి అతను తన యొక్క కార్యాల విషయాలలో అతను ఎంత మరి ఖచ్చితమైనటువంటివి నాకు చేస్తారు దేవుడు, ఆయన కృప ఉంది కనుక ఆయన యొద్దకు వచ్చినప్పుడు
మరి ఆయన ఎంత మాత్రం కూడా త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు అన్నట్టుగా ఆ భక్తుడు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాలను బట్టి అతను ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాగనే సామెతల గ్రంథం 16:3 కూడా నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలం మగును అంటాడు. కనుక ఉద్దేశాలు సఫలం కావటం అంటే నీలో ఉన్నటువంటిది ఏందో అది ప్రభు జరిగించాలంటే అది నువ్వు నేను చెయ్యాలా, నేను చేసుకుంటా, నేను చేశాను, నా వల్ల జరిగింది అలాంటి మాటలు మాట్లాడకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుమతి లేకుండా భూమి మీద ఏది కూడా జరగటానికి ఆస్కారం లేదు. అయితే ప్రభు చేస్తున్నప్పుడు ఇది ప్రభు పని, ప్రభు చేస్తున్నాడు, ప్రభువే చేయాలి, మనం చేయలేము అనేది గ్రహింపు ఉన్నా కూడా మరి దాన్ని అధిగమించి ఏదేదో చేసిన తర్వాత అప్పులు పాలు, నవ్వులు పాలు, ఇబ్బందుల్లో ఉండాల్సిన పరిస్థితికి వస్తాడు. అలా కాకుండా ఆయన చేతికి అప్పగించుకొని ప్రభు ఏ విధంగా చేస్తే నీకు బాగుంటుంది, ఎలాగ జరిగితే నీకు క్షేమము అనేది ప్రభువుకు తెలిసినప్పుడు మనం ప్రభువుకి అప్పగించకుండా అంతా మనము సొంత ప్రయత్నాలు చేయకూడదు. అలా చేయకున్నప్పుడు నీ ఉద్దేశాలు ఏంటో, నీ ఏం ఉద్దేశిస్తున్నావో అవన్నీ కూడా ఆయన వలన సఫలమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే అది చేయటానికి, ముగించడానికి ఆయన పూనుకున్నాడు కాబట్టి తప్పక కార్యాలు జరుగుతాయి. తర్వాత 5వదిగా యెషయా గ్రంథము 26:12 యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు నా పక్షము నుండి మా పనులన్నిటిని కూడా సఫలపరచుదువు. కనుక ఇప్పుడు సమాధానము అనేది ఎవరి వలన కలుగుతుంది, స్థిరపరచబడటము అనేది ఎవరి వలన అవుతుంది, దేవుడు మరి ఎవరి పక్షంగా మరి ఉండటానికి ఇష్టపడుతున్నాడు, అందును బట్టి తన యొక్క పనులన్నీ కూడా జరగటానికి, సఫలం కావటానికి ఆలోచన చేస్తున్నాడు అని చూసినప్పుడు కంప్లీట్గా ఇక్కడ అతని సామర్థ్యతను, అతనుకున్నటువంటి తలాంతుల్ని ఏది కూడా మరి అందులో కలుపుకోకుండా దేవుడే సమాధానము, దేవుడే స్థిరపరుస్తాడు, దేవుడే పక్షంగా ఉన్నాడు, ఆయనే నా పనులు చేస్తాడు అనేది అతనిలో దృఢమైనటువంటి విశ్వాసము అతను ఉంది కాబట్టి ఆయనే చేస్తాడు అని అన్నట్టుగా ప్రభుకే అవన్నీ కూడా చెప్పుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. కనుక మన జీవితంలో కూడా అలాగనే ముందుకు సాగటానికి, అలాగ కార్యాలు జరగటానికి మనము ప్రభువుకు మనం ప్రతి విషయంలో కూడా ప్రభు జోక్యము లేనిదే మనం ఏది కూడా ముట్టకూడదు, తాకకూడదు. 6వదిగా యెషయా గ్రంథం 64:4 ఆడంటాడు, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు, మరి దేవునిని ఎవడు నెలకాలము చూచి ఉండలేదు, అట్టి దేవుడు మరి సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుడు కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడు ఎల్లకాలము చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం సఫలం చేసేటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఎల్లకాలము మరి ఆయన కలడనటువంటి సమాచారము మరి ఆయన చేసేటువంటిది చూడలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి దేవుని విషయం తెలియకుండా వాళ్ళు మరి దేవుని విషయంలో అక్కడ వాళ్ళు నష్టపోతున్నట్లుగా, ఆయన ఉన్నాడు అని, ఆయన చేసేవాడని
మనకు కలడన్నటువంటి విషయాన్ని వాళ్లకు ఎరిగి ఉండకయే, ఆ కాలము తెలియకుండాయే వారు వెళ్ళబుచ్చుకుంటూ పోతున్నారు. కానీ కార్యాలు మాత్రము వాళ్ళ జీవితంలో జరగట్లేదు. తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని యొక్క క్రమం ఏంటో, ఆ పరిశుద్ధుని యొక్క కార్యాలు ఏంటో గ్రహించినప్పుడు మనిషి జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడగలరు. చివరిగా 7వదిగా గలతీ పత్రిక 5:5లో ఎలాగనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మనకు విశ్వాసము కలిగినటువంటి వారమై మరి విశ్వాసాన్ని బట్టి నీతి కలుగునను నిరీక్షణ, ఆ నిరీక్షణ బట్టి సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. కనుక ఈరోజు మళ్ళీ ఇంకా గట్టిగా బలముగా బలపడటానికి మనకంటూ ఒక అధికారం కలిగినటువంటి ఇది చూపిస్తూ ఉన్నది. మన విశ్వాసాన్ని బట్టి నీతి కలుగుతుంది. ఈ నీతి నిరీక్షణతో సఫలం చేసుకోవటానికి, సఫలం కావటానికి ఆత్మ ద్వారా మనము ఎదురు చూచుచున్నాము. చూడండి, ఇప్పుడు ఆ యొక్క ఆత్మ ద్వారా నిరీక్షణ అనేది కలగటానికి, ఆ ఆత్మ బోధ ద్వారా వారు ఆ నీతిగా మార్చబడటానికి విశ్వాసము, ఆ విశ్వాసం కలగటానికి దేవుని యొక్క వాక్యం. ఈ క్రమంలో తప్పిపోవటానికి, తొట్టలటానికి, నిరుత్సాహపడటానికి, దిగజారిపోవటానికి ఎక్కడ కూడా ఆస్కారం లేనట్లుగా మనం ఇంకా విశ్వాసములో, ఇంకా నీతిలో, ఇంకా నిరీక్షణలో, ఇంకా 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 కార్యాలు జరిగించడంలో వీటన్నిటికీ సహాయపడేటువంటి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్తగా పంపించబడినటువంటి ఆత్మ, ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తున్నటువంటి ఆత్మ, రాకడ కొరకై సిద్ధపరుస్తున్నటువంటి ఆత్మ, మన ఆత్మలకు సంచికరమైనటువంటి ఆత్మ, ప్రతిదీ కూడా మనకు ధైర్యపరుస్తూ బోధిస్తున్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ యొక్క నడిపింపులో ఉన్న బిడ్డలందరూ కూడా ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ అనేది ఇది కూడా జరగకుండా అన్నింటిలో కూడా సక్సెస్ కావటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు మా కార్యమును సఫలపరిచే దేవుడిగా, ఆ సఫలపరచబడటం అనేది అలాగ సఫలము చేసుకోవటానికి ఎలాగ చేసుకోగలమో, అది ఎవరి వలన సాధ్యమో అనేది తెలియచేశారు. ఈ మాటలను బట్టి బిడ్డలు బలపడి వాళ్ళ జీవితంలో కూడా ఓటమి అనేది చూడకుండా విజయము చూడటానికి నీ మహోన్నతమైనటువంటి దేవుడిగా, కార్యము సఫలపరిచేటువంటి దేవుడిగా ఎప్పుడు కూడా ప్రతి బిడ్డ కూడా మీ ఆత్మను బట్టి నైనా నిరీక్షణ, ఆ నిరీక్షణ కలగటానికి నీతిలో ముందుకు సాగటానికి విశ్వాసం సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.